టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి ఎన్ చంద్రశేఖరన్ వైదొలిగారు. ఆగస్టు 18న కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం జరగబోతోంది. దానికి ముందే ఆయన నిర్ణయం తీసుకోవడం విశేషం. టాటా గ్రూప్లో 40 ఏళ్ల వృత్తి జీవితాన్ని పూర్తి చేసుకున్నాను. ఈ ప్రతిష్టాత్మక సంస్థకు సేవలందించినందుకు ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను. దశాబ్ద కాలంగా టాటా సన్స్కు నాయకత్వం వహించడం గొప్ప గౌరవంగా, బాధ్యతగా భావించాను అని చంద్రశేఖరన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. 2027 తర్వాత తన పునర్నియామకానికి బోర్డు సభ్యుల్లో ఒకరు మద్దతు ఇవ్వలేదని వెల్లడించారు. ఏకగ్రీవ మద్దతు లేకపోవడంతో తాను ముందుకు సాగాలని అనుకోవడం లేదని చెప్పారు. టాటా సన్స్ చాలా పెద్ద సంస్థ. ఎన్నో కీలక ప్రాజెక్టులు కీలక దశలో ఉన్నాయి. 2027 ఫిబ్రవరి తర్వాత గ్రూప్ని నడిపించడానికి ఒక నాయకుడు ఉండడం అవసరం. అదే సమయంలో ఉద్యోగులు, పెట్టుబడిదారులు, భాగస్వాములు, ఇతర వాటాదారులకు నాయకత్వంపై స్పష్టత ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని వ్యాఖ్యానించారు. చంద్రశేఖరన్ 1987లో టాటా గ్రూప్లో చేరారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ 2009లో టీసీఎస్ సీఈఓగా నియమితులయ్యారు. 2017లో టాటా సన్స్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. 2017లో టాటా సన్స్ చైర్మన్గా నియమితులైన చంద్రశేఖరన్ రెండోసారి ఆ పదవిలో కొనసాగుతున్నారు. 2027 ఫిబ్రవరితో ఆయన పదవీకాలం ముగియబోతోంది. అయితే ఆ తర్వాత తన పునర్నియామకం ఉండబోదని, గడువు పూర్తయ్యే వరకు కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. గత ఫిబ్రవరిలో జరిగిన బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్ పునర్నియామకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చంద్రశేఖరన్ పునర్నియామకానికి టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటా కొన్ని షరతులు పెట్టినట్లు సమాచారం. టాటా గ్రూప్లో కొన్ని కంపెనీలకు నష్టాలు వస్తున్న అంశాన్ని కూడా సమావేశంలో నోయల్ ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే ఏ కొత్త వ్యాపారమైనా లాభాల్లోకి రావాలంటే కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుందని చంద్రశేఖరన్ పునర్నియామకానికి మద్దతిస్తున్న బోర్డు సభ్యులు నాడు చెప్పినట్లు సమాచారం. మరోవైపు చంద్రశేఖరన్ రాజీనామాతో టాటా గ్రూప్ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టీసీఎస్, టాటా స్టీల్, టాటా పవర్ కంపెనీ షేర్లు డీలా పడ్డాయి. ప్రకటన తర్వాత టాటా పవర్ షేరు ధర 1.26% పతనమవగా టీసీఎస్ స్టాక్ ధర 3.9% పడిపోయింది. టాటా స్టీల్ షేర్ ధర 1.86% కుంగింది.